చూడండి, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అన్నాడు. సరే, ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మనం ఇది కొనుక్కోవాలి అంటే ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇది మనకు ఆల్రెడీ సెకండ్ చాప్టర్లో మనకు వచ్చే ఈ సమ్స్ అన్ని సెకండ్ చాప్టర్లో మనం చెప్పాము. ఒకసారి క్లియర్గా మీరు ఒకసారి సెకండ్ చాప్టర్ కూడా చూడండి. ఒకవేళ ఈ చాప్టర్ చూసేవాళ్ళు సెకండ్ చాప్టర్లో కూడా ఫ్యాక్టరైజేషన్ ఉంది, అక్కడ కూడా చేసాము, ఒకసారి చూసుకోండి. సరే, ఓకే, లీవ్. ఇప్పుడు ఇది ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తామంటే ఇక్కడ చూడండి, బాగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏదైనా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి దాన్ని ఫ్యాక్టర్ చేయండి అంటే ఇక్కడ అదే రూట్స్ కొనుక్కోవాలి. ఫ్యాక్టరైజేషన్ చేసి రూట్స్ కొనుక్కోవాలి. ఇక్కడ ఫస్ట్ ఈ నెంబర్ ముందు ఏముంది, 1 ఉంది. 1 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది, కాన్స్టెంట్ -10, అది మల్పి చేయాలబ్బా. ఓకేనే, ఎంత అవుతుంది సార్ అంటే -10. ఈ -10కి ఫ్యాక్టర్స్ రాయాలి. చూడండి, జాగ్రత్తగా వినండి. ఒక్క సమ్ క్లియర్గా అర్థమైతే ఇంకా మిగతావన్నీ ఈజీగా మీరు చేయగలుగుతారు. సో ఇప్పుడు ఏం చేద్దాం సార్ అంటే ఇది 10 ఉంది కదా, ఈ 10ని మనం ఎలా రాసుకోవచ్చు, ఏ టేబుల్ అవుతుంది, 5 2s are 10 అవుతుంది, ఇంకా 10 1s are 10 అవుతుంది, అంతే, ఇంకేమవుతుంది కదా. సో ఓకే, ఈ రెండు అంటే 5 into 2 కానీ 10 into 1 కానీ రాయొచ్చు. కానీ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కడో దగ్గర మీరు మైనస్ పెట్టాల్సి ఉంటుంది. 5 దగ్గర 2 చూడండి. ఫస్ట్ అయితే ఒకటి, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుద్ది, మైనస్ తర్వాత పెడదాం. కానీ ఈ రెండిట్లో ఇది తీసుకుందామా లేకపోతే ఇది తీసుకుందామా అనేది చూడాలి. ఇప్పుడు ఎలా మనం డిసైడ్ అవుదామంటే 5లోంచి 2 సబ్ట్రాక్ట్ చేసినా 5కి 2 యాడ్ చేసినా ఏదైనా సరే ఇక్కడ ఉండే 3 రావాలి. మైనస్ కాసేపు పక్కన పెట్టండి, మీరు మైనస్ ప్లస్ పక్కన పెట్టండి, ముందు 3 రావాలి. పోనీ -3 రావాలబ్బా, పోనీ -3 రావాలి. -3 రావాలంటే ఇప్పుడు మీరు ఏం చేసి వస్తుంది, 2లోంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది, అవునా కాదా. 2లోంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే -3 వస్తుంది. అంటే మరి ఇది పనికిరాదు కదా, ఇది మనకు వేస్ట్ అనమాట. అంటే మీకు అర్థమైంది కదా. సో ఈ ఫ్యాక్టర్స్ రాయాలి, మనకు పాసిబుల్ ఉన్నవన్నీ. 10కి ఏవైతే ఫ్యాక్టర్స్ 5 2s are 10 1s are ఇంకేమైనా ఉంటే రాయాలి. ఇందులో ఏది సూటబుల్ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే చూడండి, ఇక్కడ -3 రావాలంటే 5లోంచి 2 కానీ 2లో 5 కానీ తీస్తే వస్తుంది. ఒకవేళ అక్కడ 9 ఉందనుకోండి, 10లోంచి 1 తీయాలి, అలా అనమాట. ఇవి మీరు అలా ముందు చేసే కొద్దీ మీకు అర్థమవుతుంది. ఇది అర్థమైంది కదా. సో ఇక్కడ -3 ఉంది, ఎక్స్ కోఎఫిషియంట్ ఏముందో చూడాలి. ఎక్స్ కోఎఫిషియంట్ -3 ఉంది. ఎక్స్ కోఎఫిషియంట్ -3 ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఈ రెండిట్లో ఏది సూటబుల్ చూడండి. 2లోంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే కదా అవుతుంది. అందువల్ల మీరు ఇప్పుడు ఏం రాస్తారు సార్ అంటే x² చూడండి, ఇది -5x కదా, -5x, ఇది ప్లస్ అనమాట, +2x అని రాయాలి. సరిపోయింది. ఇప్పుడు -3x అవుతుంది కదా, అది. సో -10 = 0. ఈ రెండింటిలో మళ్ళీ ఏం కామన్ రాయొచ్చు, x కామన్ రాస్తే x - 5. అబ్జర్వ్ చేయండి అమ్మా, x² 5xలో x కామన్గా ఉంది. అప్పుడు ఇక్కడ ఒక x ఉంటుంది, -5 ఉంటుంది. 2 టేబుల్లో 10 ఉంది కాబట్టి 2 కామన్ రాస్తే x - 2 టేబుల్లో 10 ఎక్కడ వస్తుంది, 2 5s are 10 కంటే 5 రాయాలి, = 0. క్లియర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ x - 5 ఉంది, ఇక్కడ x - 5 ఉంది. ఒక x - 5 అనేది మనము కామన్ రాయాలి, ఒక x - 5 కామన్ రాయాలి. x - 5 కామన్ రాసాము. ఇప్పుడు ఇక్కడ ఎంత మిగిలింది చూడండి, ఇది ఇక్కడ x మిగిలింది, ఇక్కడ +2 మిగిలింది, x + 2 = 0. వీటిని ఇప్పుడు మీరు ఇలా రాయాలి, x - 5 అంటే ఏవైనా రెండు ప్రోడక్ట్ 0 అయిందంటే అందులో x - 5 అయినా 0 అవ్వాలి, లేదా x + 2 అయినా 0 అవ్వాలి. రెండు అందుకే R రాస్తాం. రెండు 0s అవ్వాల్సిన అవసరం లేదనమాట. మనం ఎందుకు R ఎక్కడ రాస్తామంటే x - 5 0 అయినా 0 × ఎనీథింగ్ 0, ఒకవేళ x - 2 అయినా 0 × ఎనీథింగ్ 0. రెండు 0లు అవ్వాల్సిన అవసరం లేదు కదా, అలా అవ్వవు కూడా. 0లు 0లకి ఈక్వల్ అవ్వడం అనేది అవ్వదు కదా. ఓకేనా, xలో ఉన్నాయి కదా, అది. సో అందువల్ల R రాసాం. ఇప్పుడు x - 5 = 0 అయితే ఎంత అవుతుంది, x = 5 అయింది, లేదా x = +2 వెళ్తే -2, అంతే ఆన్సర్. చూసారు కదా ఎంత ఈజీయో. అంటే మీరు ఇక్కడ రూట్స్ కొనుక్కోండి అంటే ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇది కూడా ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటారు దీన్ని. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా కొనుక్కున్నాం. ఓకే, చాప్టర్ 4 ఎక్సర్సైజ్ 2లో సెకండ్ సమ్ √2x² + 7x + 5√2. దీనికి మనము ఫ్యాక్టరైజేషన్ చేయాలి అంటే రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సరే, ఆల్రెడీ చెప్పాం ఫస్ట్ సమ్, ఒకసారి జాగ్రత్త చూడండి. సో ఈ సమ్ చెప్పే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఈ వీడియోస్ చేస్తూ చాలా డబ్బులతో ప్రమోట్ చేసుకుంటారు. అలాగే వాళ్ళు కొంత డబ్బులు మళ్ళీ అడిగి మీకు వీడియోస్ అనేవి పెడుతుంటారు, మా యాప్ కొనండి అని.
కానీ యాక్చువల్గా నేనేంటంటే జస్ట్ నాకు సబ్స్క్రైబ్ చేసి మీరు ఒక లైక్ చేస్తే నాకు చాలు, ఇంకా అంతకంటే ఏం అవసరం లేదు. సో చూసే వాళ్ళు మస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతకంటే నాకు మీరు చేయాల్సింది ఏం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు ఈ సమ్ చూద్దాం ఒకసారి. ఏంటి సార్ అంటే ఇక్కడ మీకు ప్రాసెస్ చెప్పాను కదా, ఫస్ట్ ఈ x² కోఎఫిషియంట్ ఏదైతే ఉందో ఆ x² కోఎఫిషియంట్ అండ్ ఇక్కడ ఎంత ఉంది 5√2 అంటే కాన్స్టెంట్ ఎంత ఉంది ఆ రెండు ఫస్ట్ మల్టిప్లై చేయాలి. సరే, ఇక్కడ ఏమీ లేదు అంటే అవసరం లేదు, ఏమీ లేదు అంటే మనం ఏమి ఇక్కడ కోఎఫిషియంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా నెంబర్ ఉందంటే అది కాన్స్టెంట్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ చూడండి 5 సింగిల్ అంటే మనకు ఏంటి రేషనల్ నెంబర్ అనమాట. ఈ √2 మల్టిప్లై చేశారనుకోండి, √2 × √2 అవుతుంది. యాక్చువల్గా √4 కూడా అవుతుంది, కానీ ఎప్పుడైనా ఇర్రేషనల్ నెంబర్స్ సేమ్ నెంబర్స్ మల్టిప్లై చేస్తే మాత్రం మీరు హోల్ స్క్వేర్ అయినా రాయండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ √5 × √5 √25 అవుతుంది, కానీ మీరు √5 హోల్ స్క్వేర్ అని రాస్తే మంచిది. అలాగే ఏదైనా సరే ఇంకేదైనా √3 × √3 మీరు రాయాల్సింది ఏంటి √3². ఎందుకు రాయాలంటే ఇలా స్క్వేర్ రాయడం వల్ల ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ పోయి మనకు ఆన్సర్ ఎంత వస్తుంది 2 వస్తుంది. అది అందువల్ల ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది 2 వచ్చింది. సో మనం ఇప్పుడు 5 2s ఎంత అవుతుంది 10. ఈ 10కి మనము ఫ్యాక్టరైజేషన్ అంటే ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటా, ఈ ఏవైతే మల్టిప్లై చేసామో ఈ 10ని మనము ఫ్యాక్టర్స్ రాయాలి. ఓకేనా? ఈ రెండు మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సర్ 10 వచ్చింది, దానికి ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఎలా చేయాలి సార్ అంటే చూడండి, ఇవి ఏ టేబుల్లో అవుతుంది 10 5 2s అవుతుంది, అలాగే 1 10s కూడా అవుతుంది, 1 10s కూడా అవుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే మీరు సార్ ఈ రెండిట్లో మనం ఏది తీసుకోవాలి. ఓకేనా? మీరు ఫస్ట్ సమ్ కూడా చూడండి, ఫస్ట్ సమ్ జాగ్రత్తగా. ఓకేనా? అది కూడా సేమ్ ఇలాగే చెప్పాము, కాకపోతే ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ రెండు యాడ్ చేసినా లేదో ఇక్కడ ఉన్నవి ఏ రెండు సబ్ట్రాక్ట్ చేసినా ఇక్కడ నుండి 7 రావాలి, +7 రావాలి. మరి ఎప్పుడు వస్తుంది 5 + 2 చేసి వస్తుంది. అంటే మనం ఎలా రాయాలి సార్ అంటే √2x² ప్లస్ ఇక్కడ 5 ఉంది కదా, సో 5x లేదా ముందు స్మాల్ నెంబర్ రాసుకుందాం 2x అని రాద్దాం, ఆ తర్వాత 5x అని రాద్దాం. ఇలా రాయడానికి ఒక రీజన్ కూడా ఉంది, మీకు చెప్తాను ఇప్పుడు. ఓకేనా? ఏంటి సార్ రీజన్ అంటే ఇక్కడ చూడండి √2 ఉంది, అందుకే 2 రాసుకుంటే బెటర్ కదా. మళ్ళీ 5 రాసామనుకోండి 5x + 2 అదే కన్నా కరెక్టే, కానీ ఇక్కడ 5 లేదు కదా, 2 ఉంది, ఇక్కడ 2 ఉండేటట్లు చూసుకోవాలన్నమాట, అంతే, ఇంకేం లేదు. ఓకేనా? సరే, ఇప్పుడు ఇంకొక స్టెప్ రాద్దాం. ఇప్పుడు ఈ రెండిట్లో మనం కామన్గా √2 ఉంది 2 ఉంది, ఏం కామన్ లేదు. కానీ నేనేమంటానంటే మీరు ఈ 2ని √2 × √2 లేదా √2² ఏదో ఒకటి √2 × √2x అని రాసుకోండి, నో ప్రాబ్లం. +5x + 5√2ని అలాగే రాయండి, ఏం ప్రాబ్లం లేదు. సార్ ఇక్కడ ఎందుకు ఇలా రాశారు సార్ అంటే ఇప్పుడే చెప్పాను, √2 × √2 అయినా రాసుకోవచ్చు, లేదా √2 × √2 అవుతుంది కదా. ఇక్కడ స్క్వేర్ రాయడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పలేదు. 2ని √2 × √2 మళ్ళీ చేస్తే 2a వస్తుంది. ఎందుకు √2² అంటే స్క్వేర్ రూట్ పోయి మళ్ళీ 2a వస్తుంది. కానీ ఇలా ఎందుకు రాసాము అని అంటే ఇక్కడ చూడండి √2 ఉంది, మనం కూడా కామన్ √2 రాయడం కోసం ఇదంతా చేసామన్నమాట. సో అందువల్ల ఇప్పుడు √2 కామన్, √2 ఒకటి కామన్ రాయచ్చు. ఇదిగో ఇది ఇక్కడ √2 ఉంది, ఇక్కడ ఒక √2 ఉంది, √2 కామన్ రాసాం. x² xలో ఒక x కామన్ రాయొచ్చు, అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది x ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఎంత ఉంటుంది చూడు √2 వెళ్ళిపోయింది, ఇంకొక √2 ఉంటుంది. x మరి ఉంటుందా? ఉండదు, ఆల్రెడీ కామన్ వెళ్ళిపోయింది, సో లేదు. ప్లస్ ఇక్కడ 5x 5 నాకు 5 అయితే క్లియర్గా కామన్గా కనిపిస్తుంది, ప్లస్ ఇక్కడ బ్రాకెట్లో √2 = 0. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో అంటే మీకు చాలాసార్లు చెప్పాను, ఇక్కడ ఏదైతే బ్రాకెట్లో వచ్చిందో, ఇక్కడ ఏదైతే మనకు బ్రాకెట్లో వచ్చిందో ఇక్కడ కూడా అదే రావాలి. ఓకేనా? అలా వచ్చినట్లే మనము చూసుకోవాలి. ఓకేనా? అది విషయం. ఓకే, రైట్. సో అలా చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ x + √2 x + √2లో ఈ రెండిట్లో మళ్ళీ ఏముంది x + √2 కామన్గా ఉంది. అప్పుడు ఇక్కడ మిగిలింది ఎంత సార్ చూడండి, ఇదిగో x + √2, ఇక్కడ x + √2లో ఒక x + √2 పోతే కామన్ రాస్తే ఇక్కడ √2x + 5 అది మిగిలింది. √2x + 5 = 0. ఇప్పుడు ఈ రెండింటిని మనం సెపరేట్గా రాస్తే సరిపోతుంది. x + √2 = 0 or √2x + 5 = 0. ఓకే, క్లియర్. సో x +√2 మనం అటువైపు పంపిస్తే రైట్ సైడ్ పంపిస్తే -√2 అవుతుంది, లేదా √2x +5 నాటి పంపిస్తే -5 అవుతుంది. నాకు x కావాలి కాబట్టి x -5/√2, దట్స్ ఇట్.
సో మనకు ఆన్సర్ వచ్చేసింది కదా, ఏంటి x -√2 ఒకటి, x -5/√2. దట్స్ యువర్ ఆన్సర్. ఓకేనా, రైట్. థర్డ్ సమ్ చూద్దాం. చూడండి, థర్డ్ సమ్ ఏంటి సార్ అంటే 2x² - x + 1/8 = 0. ఓకేనా, చూడండి ఇది ఒక్కసారి మనకు సమ్మేటివ్కి ఇచ్చాడు, ఒకసారి అనుకుంటా సమ్మేటివ్కి ఇచ్చాడు. సో అందువలన మీరు కొంచెం జాగ్రత్త చూడండి, ఇది ఇంపార్టెంట్ సమ్మే. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడైనా సరే ఇక్కడ ఇలాంటి ఈక్వేషన్లో ఎక్కడైనా ఒక దగ్గర ఫ్రాక్షన్ ఉండి ఇంకెక్కడ కూడా ఫ్రాక్షన్ లేకపోతే, ఓకే, ఫ్రాక్షన్ ఉంటే ఎల్సిఎం చేస్తాం. ఇక్కడ ఎల్సిఎం అవసరం లేదు, ఇక్కడ ఒక్క దగ్గరే నెంబర్ ఉంది కాబట్టి మనము ఈ 8తో దీన్ని మల్పి చేస్తే ఎంత అవుతుంది సార్ అంటే 8 2 16x². 8 × x - 8x ప్లస్ ఇక్కడ ఆల్రెడీ 8 ఉంది కాబట్టి మనం దీంతో మల్పి చేయవలసిన అవసరం లేదు, +1/8 = 0. దట్స్ ఇట్. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి సార్ అంటే 16x² - 8x ప్లస్ ఇక్కడ చూడండి +1. ఓకే, పైదంతా అలా రాసి ఈ డినామినేటర్లో ఉండి 8ని పంపించాలి, అప్పుడు ఇంటూ అవుతుంది కదా, డినామినేటర్లో ఉంది అంటే డివైడ్ చేస్తుందని దాని మీనింగ్. సో మరి రైట్ సైడ్ వెళ్తే అది ఇంటూ అవుతుంది అనమాట. సో 16x² - 8x + 1 = 0 × ఎనీథింగ్ 0. ఓకేనా, సో ఇప్పుడు మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇప్పుడు మనకు ఒక ప్లెయిన్గా ఉంది, అంటే ఎక్కడ మనకు ఫ్రాక్షన్ లేకుండా క్లియర్గా ఉంది. సో ఓకే, ఇప్పుడు ఈ 16 చెప్పాను కదా, x² ముందు ఉండే కోఎఫిషియంట్ కాన్స్టెంట్ ఎంతది 16 చూడమ్మా 16 × 1 ఎంత అవుతుంది 16. అర్థమవుతుంది కదా, ఇది మల్పి చేయాలి. ఈ 16కి ఫ్యాక్టర్స్ రాయాలి. సో మనకు 16కి 2 8s అవుతుంది. ఓకేనా, 4 4s అవుతుంది, ఇంకా 1 16s అవుతుంది. అవుతుందా? ఓకేనా, ఎన్ని ఛాన్స్ ఉన్నాయి ఇవన్నీ రాసుకుందాం. బట్ మనకు ఇంకేమైనా ఉన్నాయా? సరే సరిపోతాయిలేండి. ఇప్పుడు కొంతమంది 2 8s మళ్ళీ 8 2s రాష్ట్రాలు రాయొద్దు. ఓకే, ఏదో ఒకటి సరిపోద్ది. ఓకే సరే, ఇప్పుడు మనకు ఇందులో మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ఏ రెండైనా యాడ్ చేసినా లేదా సబ్ట్రాక్ట్ చేసినా మనకి ఇక్కడ -8 రాయాలి. చూడండి ఒక్కసారి, 8 ఈ రెండు రావు, ఇక్కడ వస్తుంది కదా, ఎలా వస్తుంది -4 -4, అప్పుడు -8 అవుతుంది. అవునా, -4ని మనం యాడ్ చేస్తే మనకు -8 అవుతుంది. కాబట్టి నేను ఇలా రాయొచ్చు కదా, ఎలా రాయొచ్చు 16x² - 4x -4x + 1 = 0. దట్స్ ఇట్. ఇప్పుడు 16 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా, 4 టేబుల్లో కామన్ రాయొచ్చు. ఇంకొకటి x కూడా కామన్ రాయొచ్చు, ఇక్కడ x ఉంది, ఇక్కడ 4 టేబుల్లో 16 how many times 4 4s, ఇంకో x² ఒక x ఉండిపోద్ది. ఇక్కడ 4x మొత్తం కామన్గా వెళ్ళిపోయింది. మొత్తం కామన్ వెళ్ళిపోయిందంటే ఎప్పుడైనా కామన్ రాసినప్పుడు అంతా కామన్ వెళ్ళిపోయిందంటే 1 రాయాలి, మనకు అక్కడ 1 ఉంటుంది. ఎందుకు సార్ అంటే, సార్ 4x వెళ్ళిపోయింది కదా 0 ఉంటుంది కానీ కొంతమంది డౌట్ వస్తుంది. కానీ ఇక్కడ 0 కాదమ్మా, ఎందుకంటే ఈ 4xతో మనం మల్పి చేస్తే, ఇక్కడ నెంబర్ని మల్పి చేస్తే ఈ 4x రావాలి. అలా రావాలంటే అంటే ఏం లేదు, ఇక్కడ 1 × 4x అని రాసుకోవచ్చు కదా, ఆ 1 ఉంటుంది అనమాట, అది రీజన్. మైనస్ మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటి సార్ అంటే, ఇక్కడ -4x + 1లో ఏమీ కామన్ లేదంటే 1 × అని రాసుకోవచ్చు కాబట్టి 1 అనేది కామన్గా ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది 1 4x 4x. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ చాలాసార్లు మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. అదేంటి సార్ అంటే, సార్ ఇక్కడ +1 ఉంది, ఇక్కడ +1 వస్తుంది కదా అని మీరు ఇలా +1 అని రాస్తారు. ఓకే, నో ప్రాబ్లం, రాయండి. కానీ ఒక్క రాసే ముందు ఒకటి మాత్రం చెక్ చేసుకోండి, ఏంటి ఈ బ్రాకెట్లో ఏది ఉందో ఇక్కడ అదే బ్రాకెట్లో అదే రావాలి, అదే సేమ్ 4x - 1 రావాలి. అంటే నువ్వు రాసిన తప్పే కదా. అంటే ఇక్కడ ఎంత వస్తుంది సార్ అంటే 4x - 1 వస్తుంది. ఇంతవరకు ఓకే సార్. మరి ఇక్కడ +1 ఉంది, మీరు -1 రాస్తే ఎలా సార్ అని అంటే, మనకు రావడం కోసం ఇలా రాస్తే కరెక్ట్ కాదు కదా అంటే, రైట్, అలా రావడం కోసం ఇక్కడ రాయట్లేదు నేను. మీరు ఎప్పుడైనా సరే ఇదిగో కామన్గా మీరు మైనస్ని కామన్ రాశారు అంటే దీంతో మల్పి చేస్తే ఈ ప్లస్ రావాలి. చూసుకోండి కదా, -1 × 4x, ఇదిగో 4x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 1 1. అంటే ఎప్పుడైనా బయట మీరు మైనస్ కామన్ రాశారంటే ఇక్కడ ఉండేదానికి ఆపోజిట్ రాయాలి. అక్కడ ఏ సింబల్ ఉన్నా దానికి ఆపోజిట్ రాయాలి. సపోజ్ ఇక్కడ మైనస్ ఉన్నదా, నువ్వు ఇక్కడ ప్లస్ రాయి. ఇక్కడ ప్లస్ ఉన్నదా, మైనస్ రాయి. ఎప్పుడు ఈ బ్రాకెట్ ముందుగానే నెగిటివ్ ఉంటే. అదే ఇక్కడ ప్లస్ ఉందనుకోండి, ఇక్కడ ఏది మార్చవలసిన అవసరం లేదు. క్లియర్? సో ఈ రెండు రీజన్స్, ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఏది ఉందో ఇక్కడ అదే ఉండాలి.
సో ఈ రెండులో మళ్ళీ ఏమో ఉంది కామన్గా 4x - 1 కామన్ ఉంది. సో అప్పుడు ఈ రెండులో 4x - కామన్ చేస్తే మళ్ళీ 4x, ఇదిగో ఇక్కడ 4x ఇక్కడ -1, అదే బ్రాకెట్లో మనకు -1 మిగిలింది. ఓకే, ఇంతవరకు ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం సార్ అంటే చూడండి, ఈ ఈజ్ ఈక్వల్ టు 0 నేను పెట్టలేదు, ఇక్కడ కూడా ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది సార్ అంటే 4x - 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 4x - 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఆర్ అని రాయాల్సిన అవసరం లేదు, ఒకటే రాస్తాము, రెండు ఆన్సర్లు ఓకే. అంటే 4x - 1 0 లేదా 4x - 1 మీనింగ్ లేదు కదా. సో అందువల్ల మనము 4x - ఒకదాన్ని చేస్తాం అనమాట. 4x - 1 ఈజ్ ఈక్వల్ 0, 4x ఈజ్ ఈక్వల్ టు 1, x ఈజ్ ఈక్వల్ టు 1/4. ఇక్కడ కూడా అంతే కదా, సేమ్ అదే కదా, మరి ఆర్ ఎందుకు ఇంకా. సో ఇంకొకటి ఏమొచ్చింది సార్ అంటే x ఈజ్ ఈక్వల్ టు 1/4. రెండు ఆన్సర్లు వచ్చాయా, ఇదొకటి ఇదొకటి. సో అంటే ఇక్కడ సేమ్ అంటే ఈక్వల్ రూట్స్ అంటారు కదా, ఈక్వల్ రూట్స్ వచ్చాయి. డిస్క్రిమినెంట్ b² - 4ac ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది అనమాట. ఓకే, తర్వాత మనకు లాస్ట్ ఎక్సర్సైజ్లో ఉంటుంది, అది చేద్దాం. సరే, ఇక్కడ మనకైతే ఓన్లీ రూట్సే ఫైండ్ అవుట్ చేయమండు, దట్స్ ఇట్. ఇక్కడ థర్డ్ సమ్ అయిపోయింది. ఓకేనా, మనకు ప్రీవియస్ నేను ఫస్ట్ సమ్ము థర్డ్ సమ్ చెప్పాను, ఇది సెకండ్ సమ్ము. సో 2x² మైనస్ ఇక్కడ ఏముందంటే 2x² + x - 6 ఈజ్ ఈక్వల్ టు 0. యాక్చువల్లీ ఇది సెకండ్ సమ్, ఇందాక చెప్పింది ఆల్రెడీ థర్డ్ సమ్ నేను సెకండ్ సమ్గా చెప్పాను, ఒకసారి చూసుకోండి. సరే, ఇది సెకండ్ సమ్. ఇక్కడ సేమ్ మళ్ళీ ఇక్కడుండే 2 ఏదైతే ఉందో x² ముందు ఏముంది 2 ఉంది, ఈ కాన్స్టెంట్ ఎంత ఉంది -6 ఉంది. సో మీరు ఇప్పుడు మైనస్ కూడా రాయాలి, 2 6 ఎంత -12. ఓకేనా, ఈ -12ని మనం ఫ్యాక్టర్స్ రాయాలి. 6 2 ఒకటి అవుతుంది, ఇంకేమవుతుంది 3 4 అవుతుంది. ఓకే, ఈ రెండు ఓకే. కానీ ఇక్కడ మైనస్ ఉంది కదా, 6 దగ్గర కానీ 2 దగ్గర కానీ ఎక్కడో దగ్గర మైనస్ పెట్టాలి, లేదు 3 దగ్గర కానీ 4 దగ్గర ఎక్కడో దగ్గర మైనస్ చేయాలి. 12 1 కూడా అవుతుంది, అది మనకి ఇక్కడ అవసరం రాదు. చూడండి, ఇది మనకు యూజ్ అవ్వదు, ఎందుకంటే 6లోంచి 2 తీసినా 6కి 2 యాడ్ చేసినా ఇక్కడ 1 రాదు, ఇక్కడ +1 అనమాట. ఇక్కడ ఏమి లేదంటే ఎంత ఉంటుంది 1 ఉంటుంది. మరి ఎప్పుడు 1 వస్తుంది మనకు, 4లోంచి 3 తీస్తే 1 వస్తుంది, అంతే కదా. 3లోంచి 4 అయితే -1, 4లోంచి 3 తీస్తే అంటే ఇక్కడ మైనస్ పెట్టుకుంటే సరిపోద్ది. -3 4 12 -12 సరిపోయింది కదా, ఇది చూసుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ ఎలా రాయాలంటే మీరు 2x² తర్వాతది +4x అని రాయండి, -3x. ఆల్రెడీ చెప్పాను కదా మీకు, కన్వీనియంట్ కోసమే. అంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉండాలి, అందుకోసమనే. ఓకేనా, -3x - 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఈ 2x 4xలో 2x కామన్ రాయొచ్చు. ఇక్కడ ఎంత ఉంటుంది సార్ అంటే ఒక x ఉంటుంది, ప్లస్ ఇక్కడ 4xలో 2 ఉంటుంది, అవునా కాదు. సో 2 2 4x సరిపోద్ది కదా. -3 కామన్ రాసి, ఇదిగో 3x - 6లో 3 కామన్ రాస్తే ఇక్కడ ఎంత ఉంటుంది సార్ అంటే 3 కామన్ రాస్తే x ఉంటుంది. చెప్పాను కదా ఇందాక మీకు ప్రీవియస్ సమ్లో చెప్పాను. ఓకేనా, ఏంటి ఎప్పుడైతే నువ్వు నెగిటివ్ తీసావో ఇక్కడ సింబల్కి ఆపోజిట్ రాయాలి. +3 2 6 ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైంది అనుకుంటా. ఓకేనా, సరే. ఎప్పుడైతే నీకు చెప్పాను కదా ఆల్రెడీ మైనస్ కానీ కామన్ కానీ మనం బయట ఉన్నదంటే ఇక్కడ సింబల్కి ఆపోజిట్ రాయాలి, అంతేకాకుండా ఈ లోపల ఏది ఉందో ఇక్కడ అదే ఉండాలి, చూసుకోండి. ఓకేనా, రైట్. సరే, ఈ రెండింటిలో మళ్ళీ ఏం కామన్ రాయొచ్చు అంటే x + 2 కామన్ రాస్తే ఇక్కడ ఎంత ఉంటుంది సార్ అంటే ఇక్కడ 2x ఉంటుంది, ఇక్కడ -3 ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు 0. చూసారా, ఇదిగో ఇది x + 2, ఇక్కడ ఒక x + 2 కామన్ వెళ్ళిపోయింది. అప్పుడు కామన్ పోతే ఇంకేముంది 2x - 3 అనమాట. సో ఇప్పుడు చూడండి, సెపరేట్ చేద్దాం. x + 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 2x - 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో x ఈజ్ ఈక్వల్ టు -2 ఒకటి ఆర్ 2x ఈజ్ ఈక్వల్ టు 3 ఒకటి. మనకి x ఈక్వల్ టు -2 ఆన్సర్ అయిపోయింది. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది సార్ అంటే 3/2. దట్స్ ఇట్. సో అయిపోయింది కదా. ఇది మనకు ఫస్ట్ దాంట్లో ఫస్ట్ రోమన్లో సెకండ్ సమ్ అనమాట. థర్డ్ సమ్ ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఫోర్త్ సమ్ చెప్దాం. ఓకేనా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, ఏంటి సార్ అంటే మనకు సెకండ్ సమ్లో సాల్వ్ ద ప్రాబ్లమ్స్ అంటే ఒక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ 1లో టెక్స్ట్ బుక్లో ఉంటాయి. సో దాన్ని ఏంటి ఎలా వచ్చిందని మొత్తం అక్కడ ఆన్సర్ ఉంది. ఓకేనా, నేను ఓన్లీ మనకి ఈక్వేషన్తో ఆపేశాడు, అక్కడ ఈక్వేషన్ మాత్రమే రాయాలి కాబట్టి 2 మార్క్స్ సమ్ము ఈక్వేషన్ ఆపేశాడు. మనం ఆ ఈక్వేషన్ ఇప్పుడు మనం సింప్లిఫై చేసి ఆన్సర్ చేద్దాం. ఓకేనా, సరే. ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమీ లేదు అంటే ఓన్లీ మనము కాన్స్టెంట్ మాత్రమే తీసుకుంటాం. 324కి మనము ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే ఇది అంత ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఇది తెలియదు కదా. 324 మనకు యాక్చువల్గా ఇది
36 ఇంటూ 9 అనుకుంటా, ఓకేనా. బట్ అంటే నాకు ఐడియా ఉంది అని రాశాను, కానీ 36 ప్లస్ 9 అదే -36 -9 -45 వస్తుంది. కానీ అది ఎలా వచ్చింది అనేది మనకి ఇక్కడ క్లారిటీ ఉండాలి. అందుకోసం ఏం చేద్దామంటే, అలా రాస్తే వస్తుందని ఎలా తెలుస్తుందంటే 2 టేబుల్లో చేద్దాం. 2 1s ఆర్ ఓకే, 2 పోతే ఇంకా 2 6s ఆర్ 12, 2 2s ఆర్ ఓకేనా, రైట్. 2 162s ఆర్. నెక్స్ట్ 2 8s ఆర్ 2 1s ఆర్ ఓకే. ఇది 3 టేబుల్లో అవుతుంది, అవునా. 3 టేబుల్లో చేద్దాం. 3 27s ఆర్ ఓకేనా. నెక్స్ట్ 3 9s ఆర్ ఓకే, 3 3s ఆర్. సరిపోయింది కదా. ఇప్పుడు చూడండి, 3 3s ఆర్ 9, 9 3s ఆర్ 27 ఓకే. ఓపెన్ చేద్దాం. 9 కదా, ఒక నిమిషం. 3 3s ఆర్ 9 అలా ఉంచండి. 2 2s ఆర్ 4, 4 3s ఆర్ 12, 12 3s ఆర్ 36. ఇదిగో చూడండి, ఇది మీకు ఇది ఈ రెండు 4 4 3s ఆర్ 12, 12 3s ఆర్ 36. ఇగో 36 9 సరిపోయిందా లేదా అంటే మనం ఇక్కడే ఈ ప్రైమ్ ఫ్యాషన్తో మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. మనం ఎలా రాయాలనేది చూసుకోవాలి. బోల్డ్ అవుతాయి మనకి, ఇక్కడ చాలా అవుతాయి. 2 2s ఆర్ 4, 3s ఆర్ 12, 12 ఒకటి, 3 3s ఆర్ 9, 9 3s ఆర్ 27, 27 12 కూడా అవుతుంది, కానీ ఇది 45 రాదు, ఓకేనా. అర్థమవుతుంది కదా. సో ఇలా మనకు ఎన్నో ఛాన్స్ ఉంటాయి, అవి చెక్ చేసుకోవాలి మీరు, ఓకే. ఇప్పుడు ఏం రాయాలి ఇప్పుడు 36 అంటే నేను ఇప్పుడు ఏం రాస్తానంటే x², ముందు ఏది రాసినా పర్లేదు ఎందుకంటే కోఎఫిషియంట్ లేదు కాబట్టి. 36x చూడండి, ఇక్కడ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 2 మైనస్ చేస్తే కదా 2 మైనస్ పెట్టి యాడ్ చేస్తే కదా 45 వస్తుంది. అందువల్ల -9x + 324 = 0. ఈ రెంట్లో మళ్ళీ ఏం కామన్ రాయొచ్చు అంటే x కామన్ రాయొచ్చు. అప్పుడు x - 36 -9 కామన్ రాస్తే x - 36 = 0. ఈ రెంట్లో మళ్ళీ ఏం కామన్ రాయొచ్చు అంటే x - 36 ఒకటి కామన్ రాయొచ్చు, అవునా కదా. ఇక్కడ సో ఏం మిగిలింది చెప్పాను కదా, ఇక్కడ ప్లస్ ఉన్నా సరే మైనస్ వస్తుందని, ఇది ఆల్రెడీ ఓకే. సో ప్రీవియస్ సమ్లో మీరు అలా అన్నీ చూస్తే మీకు ఏ ప్రాబ్లం లేదు. ఇదే సమ్ము అని అంటే మీరు ఎప్పుడైనా సమ్ చూసేటప్పుడు ఈ ఒక్క సమ్మే నాకు కావాలి ఇదే చూస్తానంటే మీకు అంత రాదు. మొత్తం ఎక్సైజ్లో ఉండే సమ్స్ అన్ని 1 by 1 చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇదిగో ఈ రెండిట్లో మళ్ళీ x - 36 కామన్ రాసి ఇక్కడ ఒక x మిగిలింది, ఇక్కడ ఒక 9 మిగిలింది, అంటే x - 9 = 0. సో క్లియర్, x - 36 = 0 ఆర్ x - 9 = 0. ఇప్పుడు x ఎంత వచ్చింది సార్ అంటే 36, x = 9. దట్స్ ఎవరు ఇది మార్బుల్స్ ఏవో సమ్మ ఇచ్చాడు, బట్ దీని ఆన్సర్ అయితే ఒకటి 36, ఒకటి 9. దట్స్ ఇట్, ఓకేనా. ఇప్పుడు అందులోనే సెకండ్ సమ్ ఇంకోటి ఉంది, అదే చూద్దాం, ఓకేనా, రైట్. నెక్స్ట్ అదే సెకండ్ సమ్లో సెకండ్ రోమన్ ఓకే. ఏమి ఇచ్చారంటే x² - 55x + 750 అనే ఒక ఈక్వేషన్ వచ్చింది, దానికి ఫ్యాక్టర్ చేద్దాం. సో ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఓన్లీ కాన్స్టెంటే తీసుకోండి. కాన్స్టెంట్ ఎంత సార్ అంటే 750, దీనికి ఫ్యాక్టర్ చేద్దాం. 5 టేబుల్ అవుతుంది కదా, 5 1s ఆర్ 5 ఓకేనా. 5 టేబుల్లో 5 పోతే ఇంకా 2 ఉంటుంది ఇక్కడ, అవునా. 2 5 25 అయింది. 5 5s ఆర్ 25, పక్కన 0 పెట్టుకోవడం. సో ఓకే. నెక్స్ట్ 5 3s ఆర్ 15 0 ఓకే. మళ్ళీ 5 టేబుల్ కానీ 3 టేబుల్ కానీ 3 బెటర్ కదా, 3 10s ఇది బెటర్ కదా. 5 టేబుల్ అని 5 6 అని అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఇది 2 టేబుల్ అవుతుంది, 2 5s ఓకే. ఇప్పుడు మీరు ఎలా రాయాలి సార్ అంటే ఇక్కడ మనకు -55 రావాలి, ఓకేనా. -55 రావాలంటే మనం ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ నేను చూడండి 750 ఉంది కదా, ఈ 750కి ఫ్యాక్టరైజేషన్ ఏవైతే సరిపోద్దో చూస్తా. 5 2s ఆర్ 10, 10 3s ఆర్ 30 ఆపుదాం. చూడండి 5 2s ఆర్ 10, 10 3s ఆర్ 30, 30 25 సరిపోద్ది కదా, ఇదిగో సరిపోద్ది. ఇది 25 అవుతుంది, ఇది ఎంత అవుతుంది 25. ఈ 3 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 35, 30. 5 2s ఆర్ 10, 10 3s ఆర్ ఇది 30 వస్తుంది, ఇది 25 వస్తుంది, అవునా. ఈ రెండు యాడ్ చేసి 55 సరిపోతుంది కదా, అదనమాట. అంటే మనము ఈ ఫ్యాక్టరైజేషన్తో మనం ఎలాంటి సమ్ అయినా చేసేవచ్చు అనమాట. అంటే ఇప్పుడు నేను ఏం రాయొచ్చు 30 × 25 చేస్తే 750 అనమాట. కానీ ఈ రెండింటికి మైనస్ పెడితేనే ఇక్కడ 55 వస్తుంది. మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ, ఓకేనా. ఇప్పుడు ఎలా రాద్దాం, x² - 30x - 25x + 750 = 0. That's it. Take x as common, x - 30 and ఇక్కడ సో నథింగ్ ఈజ్ దేర్ ఆల్రెడీ, ఓకే. అగైన్ 25 యాజ్ కామన్, టేక్ 25 యాజ్ కామన్. ఇక్కడ x ఆల్రెడీ
ఐ హ్యావ్ టోల్డ్ ఇక్కడ మైనస్ అంటే ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది, ఎందుకంటే మీరు కామన్లో మైనస్ ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్ సింబల్ వస్తుంది. అయితే 25 హౌ మెనీ టైమ్స్ 750 అంటే ఇదిగో 25 30 కాబట్టి ఇక్కడ 30 వస్తుంది. ఇంకా మీరు సార్ అది కూడా మాకు ఐడియా ఉండదు, ఇది ఇక్కడ ఏమొచ్చిందో అక్కడ అది కామన్ రాయడం తెలిస్తే ఇక్కడ ఏది వచ్చిందో అక్కడ రాసేవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ x మైనస్ 30 కామన్ రాశాను. ఓకే, ఇక్కడ ఇంకా మిగిలిపోయిందంతా x మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెంట్లో మళ్ళీ ఏం కామన్ రాయొచ్చు చెప్పండి? x మైనస్ 30 x మైనస్ కామన్ ఏం లేదు, సారీ, x మైనస్ 30 ఇండివిజువల్గా 0 ఆర్ x మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. సో x ఈజ్ ఈక్వల్ టు 30 ఒకటి, x ఈజ్ ఈక్వల్ టు 25 ఒకటి. దట్స్ ఇట్. సెకండ్ సమ్లో ఉండే 2 సమ్లు మనకున్నాయి, ఆ 2 కూడా ఓవర్. ఓకే, ఇవి అయిపోయింది. ఇప్పుడు థర్డ్ సమ్కి వెళ్దాం. ఓకేనా? థర్డ్ సమ్ చూడండి. ఫైండ్ 2 నెంబర్స్ హూ సమ్ ఈజ్ 27 అండ్ ప్రోడక్ట్ ఈజ్ 182. ఓకే, ఎంత? 182 అనమాట. సో అంటే ఫైండ్ 2 నెంబర్స్, ఆ నెంబర్స్ కొనుక్కోమంటున్నాడు. సమ్ అట 27 అండ్ ప్రోడక్ట్ ఈజ్ 182. ఓకే, ఇప్పుడు 2 నెంబర్స్లో ఒక నెంబర్ మనం ఏం రాద్దామంటే లెట్ ద వన్ ఆఫ్ ది నెంబర్స్ బి ఏమనుకుందాం సార్ అంటే x అనుకుందాం. ఒక నెంబర్ x అనుకుందాం. అప్పుడు రెండో నెంబర్ రావాలంటే మనము y అనుకుందాం, నో ప్రాబ్లం. పోనీ ఇంకొక నెంబర్ y అనుకోండి. లెట్ ద అదర్ నెంబర్. ఓకే, లెట్ ద అదర్ నెంబర్ బి ఏమనుకుందాం? y అనుకుందాం, నో ప్రాబ్లం. సరే, ఎప్పుడైతే కానీ వాడేమి ఇచ్చాడు? సమ్ ఎంత అన్నాడు? సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్, ఆ 2 నెంబర్ల యొక్క సమ్ ఎంత ఇచ్చాడు సార్ అంటే సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఈజ్ ఎంత ఇచ్చాడు చెప్పండి? 27. ఇది గివెన్. సో దీని నుంచి నేను ఏ రాయొచ్చు? x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 27. చూడండి అమ్మా, మీరు ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు అది మీరు థర్డ్ చాప్టర్లో లేకపోతే ఫోర్త్ చాప్టర్ అని మీకు కన్ఫ్యూజ్ వస్తుంది. అంటే ప్రాక్టీస్ చేసినప్పటికీ మీరు బాగా ప్రాక్టీస్ చేయకపోవడం వలనో లేకపోతే మీకు అంతగా దీని మీద కమాండింగ్ లేకపోవడం వలనో మీకు ఇది థర్డ్ చాప్టర్లో 2 ఈక్వేషన్ x ప్లస్ వై ఒకటి, ఇంకొకటి కూడా ఇలాంటిదే వస్తుందేమో అని అనుకుంటారు జనరల్గా. సో సాల్వ్ చేయాలి కదా XY అనుకుంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రొడక్ట్ అని కనిపించింది అంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అర్థం. అక్కడ ఎక్కడ ప్రోడక్ట్ అని కనిపించదు మీకు. ఆ చాప్టర్లో ఏ సమ్లో ప్రోడక్ట్ అని కనిపించదు. ఈ సమ్లో ప్రతి సమ్లో ప్రోడక్ట్ అని ఉంటుంది. ప్రోడక్ట్ అనో స్క్వేర్ అనో ఏదో ఒకటి ఇక్కడ ఉంటుంది, అక్కడ అలా ఉండదు. అది దానికి దీనికి డిఫరెన్స్ అనమాట. ప్రోడక్ట్ అని కనిపించింది. సరే, ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ ఇక్కడ వై, ప్రోడక్ట్ ఎప్పుడైతే అన్నాడో మనకి ఎక్స్లోనే ఉండాలి, వై ఉండకూడదు కదా. వై ఉండకూడదు అంటే మనం ఏం చేయాలి సార్ అంటే వై ప్లేస్లో ఇప్పుడు చూడండి వై ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది చెప్పండి? వై ఈజ్ ఈక్వల్ టు 27 మైనస్ ఎక్స్ అవుతుంది, అవునా కాదా? ఓకే, క్లియర్. వై ఈజ్ ఈక్వల్ టు 27 మైనస్ ఎక్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ప్రోడక్ట్ ఎంత ఇచ్చాడు చూద్దాం. ప్రోడక్ట్ ఎంత ఇచ్చాడు? ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఎంత ఇచ్చాడు సార్ అంటే ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 182 అన్నాడు. అంటే ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఎక్స్ ఇంటూ వైయే కదా ప్రోడక్ట్ అంటే ఎంత? ఎక్స్ ఇంటూ వై, అదే కదా ప్రోడక్ట్. ఎక్స్ ఇంటూ వై ప్లేస్లో ఏం రాయొచ్చు నేను? 27 మైనస్ ఎక్స్ అని రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 182. క్లియర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్స్ ఇంటూ 27 మైనస్ ఎక్స్ కదా, ఓకేనా? సరే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇంకో స్టెప్ ఇక్కడ రాద్దాం. చూడండి, మల్పి చేద్దాం. ఇక్కడ ఏంటి సార్ అంటే ఎక్స్ ఇంటూ 27 ఎంత అవుతుంది? 27x మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 182. క్లియర్. ఇప్పుడు ఈ నెగిటివ్లో ఉండేదాన్ని ఇటు పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ ఆల్రెడీ 182 ఉంది, ఓకేనా? చూడండి ఒకసారి మీరు క్లియర్గా, ఇక్కడ ఆల్రెడీ 182 ఉంది. ఓకే, నువ్వు ఇటువైపు అంతా ఇటు పంపిస్తున్నావు. అప్పుడు ఏమవుతుంది? 182 ఉంది కదా. సో ఈ 27 కాస్త మైనస్ 27x అవుతుంది. ఈ ఎక్స్ స్క్వేర్ కాస్త ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. యాక్చువల్లీ ఇటువైపు ఈజ్ ఈక్వల్ 0 ఉంటుంది, కానీ మనం అటు రాసాం అంతే. సరే, ఇప్పుడు దీన్ని ఒక ఆర్డర్లో పెడితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 27x నెక్స్ట్ ప్లస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ మనకు తెలుసు కదా, ఈ 182కి మనము ఫ్యాక్టరేషన్ చేయాలి. 182కి ఫ్యాక్టరేషన్ చేసి ఆ తర్వాత దానికి ఎక్స్ వాల్యూ మన రూట్స్ కొనుక్కోవాలి. 182కి ఫ్యాక్టర్స్ చూడండి, 182ని ఇక్కడ ఫ్యాక్టరేషన్ చేస్తాను. ఇది కూడా ఏ టేబుల్? నాకు 27 రావాలి. చూడండి, 2 9s are 2 1s are. అమ్మ 91 అనేది మనకు ఎంత వస్తుంది? 13 టేబుల్లో లేదా 7 టేబుల్లో? 13 7s are
91 కదా. సరే, ఇప్పుడు ఈ రెండు కూడాను మనకు యూజ్ చేసుకొని 27 రాయాలి. క్లియర్? 27 ఎలాగ వస్తుంది చూడండి ఒకసారి. 2 7 జా 14, 13, 27 కదా. క్లియర్, చాలా ఈజీగా వచ్చింది. ఓకేనా? సరే, ఇప్పుడు దాన్ని మనము ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఓకే, ఒక్క నిమిషం. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఓకే, రైట్. 7 రాయాలి. క్లియర్? 27 ఎలాగ వస్తుంది చూడండి ఒకసారి. 2 7 జా 14, 13, 27 కదా. క్లియర్, చాలా ఈజీగా వచ్చింది. ఓకేనా? సరే, ఇప్పుడు దాన్ని మనము ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఓకే, ఒక్క నిమిషం. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఓకే, రైట్. సరే, ఏమొచ్చింది మనకు? x² 27x ప్లస్ 182 వచ్చింది కదా. ఇప్పుడు మనం 182ని ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను ఒకసారి చూడండి. 13 చూడండి, 2 7 జా 14, 13, 14 13 రాద్దాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు x² చూడండి, x² మైనస్ 14x మైనస్ 13x సరిపోయిందా? 27x ప్లస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ప్లస్ే కదా, ప్లస్ 182. ఓకే, క్లియర్, రైట్. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే సరిపోద్ది. ఓకే, ఇప్పుడు చూడండి ఒక్కసారి. x² మైనస్ 14x, ఈ రెండిట్లో ఏం కామన్ రాయొచ్చు? x కామన్ రాస్తే x మైనస్ 14 మైనస్ ఇక్కడ 13 రాస్తే x మైనస్ 13, 14 0 కదా, 182. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ రెండిట్లో x మైనస్ 14 కామన్ రాయొచ్చు. అప్పుడు ఎంత అవుతుంది? x మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు x మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ x మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. క్లియర్? x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 14, x ఈజ్ ఈక్వల్ టు 13. దేర్ ఫోర్ ఆ నెంబర్లు వచ్చాయి కదా. సో క్లియర్? ఆ నెంబర్లు ఏమొచ్చాయి చెప్పండి. దేర్ ఫోర్ ద టూ నెంబర్స్ ఎలా రాయండి? దేర్ ఫోర్ ద నెంబర్స్ ఆర్ ఏమొచ్చింది? ఒకటి 13, ఇంకొకటి 14. వాటి సమ్ము 27, వాటిని మళ్ళీ చేస్తే 182. క్లియర్? సో ఇది ఇక్కడతో మనకు థర్డ్ సమ్ అయింది. ఇక ఇంకొక 3 సమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. క్లియర్? ఓకే, సమ్స్ అయ్యాయి చూసుకోండి. మనకు కొంచెం నెంబర్ మారినట్లుంది. సో ఇది 5th సమ్. ఓకేనా? 5th సమ్ ఏంటి సార్ అంటే 100x² చూడండి, 100x² మైనస్ 20x ప్లస్ 1. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు 5th సమ్, ఫస్ట్ రామంలో 5th సమ్. ఓకేనా? సో ఇప్పుడు తెలుసు మీకు 100 into 1 చేద్దాం. ఇంకా ప్రాసెస్ 100 into 1 ఎంత సార్ అంటే 100. ఓకేనా? సో 100కి ఫ్యాక్టర్స్ జాగ్రత్త చూడండి, చాలా ఈజీ కదా. 25 కానీ లేకపోతే 10 10s కానీ ఇవన్నీ అవుతాయి. కానీ క్లియర్ ఇక్కడ పెద్దగా మనం 10 కదా 20 అవుతుంది కాబట్టి 10 10s రాద్దాం. ఇంకో విషయం ఏంటి? 2 నెగిటివ్ రాస్తే -20 అవుతుంది. మల్పి చేస్తే పాజిటివ్ అవుతుంది. సరిపోయింది కదా. ఈ 2 మల్పి చేస్తే 100 రావాలి, ఈ 2 యాడ్ చేస్తే -20 రావాలి. కరెక్ట్గా -10 మనకు సరిపోతాయి. సో ఇప్పుడు రాయండి 100x² మైనస్ 10x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? చూడండి ఒక్కసారి. ఇక్కడ 100 10లో ఒక 10x కామన్ రాయొచ్చు. అప్పుడు ఇక్కడ x ఉంటుంది. ఇక్కడ 10x కామన్ వెళ్ళిపోతే ఇంకేమీ ఉండదు, 1. ఇక్కడ -10x ప్లస్ 1 ఏమి కామన్ లేదన్నప్పుడు మీకు ఏం చెప్పాను? 1 కామన్ రాయొచ్చు. అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది సార్ అంటే 10x ఉంటుంది, ఇంక ఇక్కడ 1 ఉంటుంది. కాకపోతే ఇక్కడ -1 రాయాలి. ఎందుకంటే నువ్వు తీసిన కామన్లో బయట మైనస్ ఉంది కాబట్టి నువ్వు ఈ ప్లస్కి ఆపోజిట్గా రాయాలి. ఇది ఆల్రెడీ చెప్పాను. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0. దాట్స్ ఇట్. 10x చూడండి, x మైనస్ 1 ఇక్కడ 10x వస్తుందమ్మా, ఎందుకంటే 100 కదా. ఇక్కడ 100 కదా, 100 కాబట్టి ఇక్కడ 10x వస్తుంది. ఓకేనా? 10x 10 10s 100 కదా. ఓకే, ఇక్కడ చూడండి మన మిస్టేక్ క్లియర్గా అర్థమైపోద్ది. ఈ 2 సేమ్ ఉండాలన్నమాట. అలా లేదంటే మన మిస్టేక్ రాసినట్లే తెలిసిపోతుంది. సో 10x మైనస్ 1 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది? 10x మైనస్ 1 సేమ్ వచ్చాయి, ఈజ్ ఈక్వల్ టు 0. బ్రాకెట్లో సేమ్ వచ్చాయి. సో మనం 10x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఏదో ఒకటి రాయొచ్చు. రెండో సేమే కదా.
అప్పుడు 10x ఈజ్ ఈక్వల్ టు -1 అటు వెళ్తే +1, x ఈజ్ ఈక్వల్ టు 1/10. మనకు ఆన్సర్ ఏమొచ్చా రెండు సార్లు కదా మనం. సో x ఈజ్ ఈక్వల్ టు 1/10 ఒకటి, 1/10 ఒకటి. ఓకే, ఈ రెండు మనకు ఆన్సర్స్. ఓకే, ఇది రూట్స్ అనమాట. ఓకే, ఇది ఇక్కడితో మనకు ఫస్ట్ రామంలో ఉండే మొత్తం 5 సమ్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు సెకండ్ రామంలోకి వెళ్దాం. ఓకేనా, సరే.